పాకిస్తాన్ నుంచి విడిపోయింది బంగ్లాదేశ్. షియాలని దారుణంగా వేధించి, హింసించి, అవమానిస్తుంటే విడిపోయింది బంగ్లాదేశ్. ఆ విడిపోవడానికి నాడు సహకరించింది భారతదేశం. అయితే నిదానంగా పాకిస్తాన్ అక్కడ తనని నమ్మేటటువంటి వాళ్ళని రెచ్చగొట్టి, జమాత్ పార్టీని రెచ్చగొట్టి, వాళ్ళ చేత బంగ్లాదేశ్‌లో హింసకి ప్రేరేపించింది. ఆ సందర్భంలో హసీనా ప్రభుత్వం ఆ జమాత్ పార్టీని నిషేధించింది. ఆ నాయకులందరినీ జైళ్ళలో పెట్టింది. అమెరికా అండతో అధికారంలోకి వచ్చినటువంటి యూనస్, సలహాదారు పేరుతో పెత్తనం చెలాయించినటువంటి యూనస్, ఆ జమాత్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తమ చెప్పు చేతల్లో, అమెరికా చెప్పు చేతల్లో, డీప్ స్టేట్ చెప్పు చేతల్లో నడిపించాలన్న కుట్ర పన్నితే నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ఈ యూనస్సు, జమాత్ వీళ్ళందరూ కలిసి హసీనా పార్టీని రద్దు చేశారు ఎన్నికల్లో పోటీ చేయకుండా. అయితే హసీనా పార్టీకి ప్రత్యర్థిగా ఉండేటటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జియా వాళ్ళ పార్టీకి మోడీ మద్దతు ప్రకటించారు. మోడీ స్వయంగా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడారు. జియా కొడుకు ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొస్తే ఇప్పుడు చివరికి మోడీ మద్దతు ఇచ్చిన లేదా భారతదేశపు అండదండలు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి రావడం, జమాత్ పార్టీని ఓడగొట్టడం ద్వారా అక్కడ కథ మారింది. టోటల్గా 175కు పైగా స్థానాల్లో బిఎన్పి ముందంజలో ఉంది. 67 ఏళ్ల షఫీకుర్ రెహమాన్ సారథ్యంలోని జమాతీ ఇస్లామీ కూటమి కేవలం 30 స్థానాలకు సరిపెట్టుకుంది. 15 ఏళ్ల తర్వాత తమ పార్టీ మళ్ళీ అధికారం కైవసం చేసుకోబోతుందని బిఎన్పి పార్టీ చైర్మన్ తారిక్ వ్యాఖ్యానించుకొచ్చాడు ఈ సందర్భంగా.